హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. 12th క్లాస్ అర్హతతో ఎయిర్పోర్ట్లో జాబ్ చేయాలి అని మీకు ఉంటే కనుక మీకు చాలా మంచి అవకాశం వచ్చిందండి. అసిస్టెంట్ పోస్టులు, సెక్యూరిటీ ఉంటుంది కదా, సెక్యూరిటీ చెక్లో అసిస్టెంట్ పోస్టులు అనమాట. మినిమం మీకు 12th క్లాస్ ఉంటే చాలు. అండ్ మన సొంత రాష్ట్రంలో కూడా జాబ్స్ ఉన్నాయి. తెలుగు వాళ్ళకి చాలా మంచి అవకాశం. తెలుగు కూడా రావాలి. మీకు ఎలాంటి ఎగ్జామ్ లేకుండా డైరెక్ట్ ఇంటర్వ్యూ చేసి మిమ్మల్ని సెలెక్ట్ చేసుకుంటారు. సో కంప్లీట్ జాబ్ డీటెయిల్స్ అన్నీ కూడా డైరెక్ట్ సైట్కి వెళ్ళి క్లియర్గా చెక్ చేద్దాము. కాబట్టి వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. దీనికోసం మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటంటే aai.clas.aero. ఈ వెబ్సైట్కి వెళ్తే అఫీషియల్ పోర్టల్ ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. ఇక్కడ మనకి కెరీర్ అనే ఆప్షన్ ఉంది కదా, ఇది క్లిక్ చేయండి. మనకి ఏమేమి ఉన్నాయో అన్నీ వస్తాయి అనమాట. కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ అడ్వర్టైజ్మెంట్స్ అన్నీ వస్తాయి. మనకు కావాల్సింది ఏంటంటే ఫస్ట్ ఉంది చూడండి, అడ్వర్టైజ్మెంట్ నెంబర్ 2 వ్యూ ఫైల్ అంటే అడ్వర్టైజ్మెంట్ ఓపెన్ అవుతుందండి. దీనికి అప్లై చేయాలంటే మీరు అప్లై అనేది క్లిక్ చేయాలి. ఈ విధంగా వస్తుంది లాగిన్. ఫస్ట్ మీరు రిజిస్టర్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ మీకు న్యూ రిజిస్ట్రేషన్, న్యూ యూజర్ రిజిస్టర్ హియర్ అని ఉంది కదా, ఇది క్లిక్ చేసి మీ డీటెయిల్స్ అన్నీ ఇచ్చి ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకొని ఆ తర్వాత లాగిన్ చేసి ఐడి పాస్వర్డ్ ఇస్తే మీకు ఆన్లైన్లో అప్లై చేయడానికి వస్తుందన్నమాట. ఈ విధంగా మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుందండి. నాకు ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్ కావాలి కాబట్టి నేను ఇది క్లిక్ చేస్తున్నాను. నోటిఫికేషన్ ఈ విధంగా ఓపెన్ అయిందండి. డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చెక్ చేద్దాము. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఉంది కదా, దానికి సంబంధించినటువంటి సంస్థ కార్గో లాజిస్టిక్స్ అండ్ ఎలైడ్ సర్వీసెస్ కంపెనీ లిమిటెడ్ అనమాట. వీళ్ళు మనకి నోటిఫికేషన్ ఇస్తున్నారు. ఎంగేజ్మెంట్ ఆఫ్ పర్సనల్ ఎట్ ఏఐ కార్గో లాజిస్టిక్స్ వీళ్ళ కంపెనీ కోసం ఇస్తున్నారు. అండ్ ఇదేంటంటే ఫస్ట్ మీకు కాంట్రాక్ట్ బేసిస్లో ఉంటుంది. 3 years పాటు చేయాలి. అసిస్టెంట్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్లో అనమాట. మీరు కాంట్రాక్ట్ అని మాత్రం వదిలేయకండి. 3 years పాటు మీకు వర్క్ ఉంటుంది. అండ్ మీ పెర్ఫార్మెన్స్ని బట్టి తర్వాత వాళ్ళు మీకే అవకాశం ఇస్తారనమాట. సో డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చెక్ చేద్దామండి. నేమ్ ఆఫ్ ది పోస్ట్ అసిస్టెంట్ పోస్టు, అది కూడా సెక్యూరిటీ చెక్లో. ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ చూడండి, పాట్నా ఉంది, విజయవాడ ఉంది, వడోదర ఉంది, పోర్ట్ బ్లెయిర్, గోవా, చెన్నై. కాబట్టి మన తెలుగు రాష్ట్రాల వాళ్ళకి విజయవాడలో కూడా అవకాశం ఉంది. 24 పోస్టులు ఉన్నాయి. అండ్ మీకు అన్ని కేటగిరీస్ వాళ్ళకి ఇస్తున్నారు. జనరల్ వాళ్ళకి కూడా ఇస్తున్నారు. కాబట్టి ఏ కేటగిరీ వాళ్ళైనా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. దీనికి అప్లై చేయాలంటే లాస్ట్ డేట్ 30th June వరకు టైం ఉందండి. ఈలోపు మనము ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలి. దీనికి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఏమి ఉండాలంటే 12th క్లాస్ అనుకున్నాం కదా, 12th ఫ్రమ్ ఎనీ రికగ్నైజ్డ్ బోర్డ్ ఆర్ యూనివర్సిటీ విత్ మినిమం 60% ఉంటే చాలు. జనరల్ వాళ్ళకి, SC ST వాళ్ళైతే 55% ఉన్నా కూడా మీరు ఎలిజిబుల్ అవుతారనమాట. అండ్ మీకు దీనికి ఏజ్ లిమిట్ ఎంత ఉండాలంటే 27 years వరకు, మినిమం 18 మ్యాక్సిమం 27 years వరకు అప్లై చేసుకోవచ్చు. అది మీరు 1625 వరకు క్యాలిక్యులేట్ చేసుకోవాలి ఏజ్ అనేది. మీ జాబ్ ప్రొఫైల్ ఏముంటుంది ఇక్కడ చూడండి. జాబ్ ప్రొఫైల్ విల్ ఇంక్లూడ్ అసిస్టెన్స్ ఆఫ్ ఆపరేషనల్ వర్క్స్ ఎట్ ఎయిర్పోర్ట్, అసిస్టెన్స్ టు ప్యాసింజర్స్ బ్యాగేజ్ హ్యాండ్లింగ్, తర్వాత లోడింగ్ అండ్ అన్లోడింగ్ ఆఫ్ బ్యాగేజెస్, హెల్పర్స్ చేస్తారు కదా, మల్టీ టాస్కింగ్ ఆపరేషన్స్, వర్క్ యాక్టివిటీస్. సో ఇలాంటి వర్క్ ఉంటుందన్నమాట. మీకు అప్లికేషన్ ఫీజు ఎంత ఉంటుంది అంటే జనరల్ అండ్ OBC వాళ్ళకి 500 rupees పే చేయాలండి. SC ST EWS అండ్ ఉమెన్ క్యాండిడేట్స్ 100 rupees పే చేస్తే చాలు, వీళ్ళు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇంపార్టెంట్ డేట్స్ మెన్షన్ చేస్తున్నారు. మీకు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలంటే 9th June ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. 30th 6 వరకు టైం ఉంది. ఈవినింగ్ 5 o'clock వరకు అప్లై చేసుకోవచ్చు. మీరు ఓన్లీ ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలండి. మనం వెళ్ళాల్సిన వెబ్సైటు aai.clas.aero. మనం ఏదైతే వచ్చామో సేమ్ వెబ్సైట్. అక్కడికి వెళ్ళి నేను లింక్స్ చూపించాను కదా, మీకు అక్కడ మీరు ఫస్ట్ రిజిస్టర్ చేసుకొని ఆన్లైన్లో అప్లికేషన్ పంపించాల్సి ఉంటుందన్నమాట. దీనికి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ హ్యావ్ టు ఫిల్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ త్రూ ద అఫీషియల్ వెబ్సైట్. ఇప్పుడు మనం చెప్పాం కదా, సేమ్ వెళ్ళి అప్లై చేయాలి. ఇక్కడ అటాచ్మెంట్స్ ఏమేమి చేయాలి అంటే అప్లోడ్ ఏమేమి చేయాలి ఆన్లైన్ అనేది ఇస్తున్నారు. మీకు 12th సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, ఆధార్ కార్డు, తర్వాత పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, అప్లికేషన్ ఫీజు ఆన్లైన్లో పే చేసింది ఉంటుంది కదా అది, తర్వాత సిగ్నేచర్ అనేది స్కాన్ చేసింది. ఇవన్నీ కూడా మీరు పంపించాల్సి ఉంటుంది అప్లై చేసేటప్పుడు. మీకు పే అండ్ అలవెన్సెస్ ఎలా ఉంటుందంటే 3 years పాటు అనుకున్నాం కదా, ఫస్ట్ ఇయర్ మీకు జాయిన్ అవ్వగానే 21,500 ఫిక్స్డ్ అండి. ఎవ్రీ మంత్ 21,500 ఇస్తారు. సెకండ్ ఇయర్ 22,000, థర్డ్ ఇయర్ 22,500. ఇలా 3 years పాటు మీరు చేయాలి. మీ పెర్ఫార్మెన్స్ని బట్టి తర్వాత వాళ్ళు మిమ్మల్ని కంటిన్యూ చేపిస్తారనమాట. మీకు ఒకవేళ టూర్లో కానీ వెళ్ళినప్పుడు ట్రావెలింగ్ అలవెన్స్, తర్వాత DNS అలవెన్స్, ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తారనమాట. చెక్ చేసుకోండి. ఇక్కడ ఇన్సూరెన్స్ కూడా ఉంటుంది. సో ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరున్నారో ఛాన్స్ మిస్ చేసుకోకండి. ఇంటర్మీడియట్ అర్హతతో
ఎయిర్పోర్ట్లో జాబ్ చేసే మంచి అవకాశం పోగొట్టుకోకుండా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇమీడియట్గా అప్లై చేసేసుకోండి. మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. అండ్ మీకు 3 ఇయర్స్ పాటు గ్యారంటీగా జాబ్లో ఉంటారు. ఆ తర్వాత మీ పెర్ఫార్మెన్స్ని బట్టి వాళ్ళు కంటిన్యూ చేపిస్తారనమాట. అండ్ మన తెలుగు రాష్ట్రంలో కూడా ఉంది కాబట్టి ఛాన్స్ అస్సలు మిస్ చేసుకోవద్దండి. ఇమీడియట్గా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా లేటెస్ట్ జాబ్ డీటెయిల్స్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి మెన్షన్ చేసాము, దానికి కూడా మీరు మెయిల్ చేయొచ్చు. థ్యాంక్